మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. సో నూతన ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ పలికేందుకు ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అలాగే వివిధ దేశాలు కూడా సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది కూడా. సో ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఖచ్చితంగా భారీ ఎత్తున వేడుకలు అయితే చేసుకుంటారు. కాబట్టి ఈ ఈ ఏడాదికి సెండ్ ఆఫ్ చెప్తూ కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే యువత కానీ చాలామంది కూడా ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవెంట్స్ కానీ లేదంటే సెలబ్రేషన్స్ చేసుకునేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అయితే మరోపక్క హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్లు అలాగే ఏవైతే ఉన్నాయో వేడుకలు జరుపుకునే ప్రదేశాలు వీటన్నిటికి సంబంధించిన యాజమాన్యాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది అయితే ప్రారంభం కానుంది. కాబట్టి కొత్త ఏడాదికి ఈ వెల్కమ్ చెప్పేందుకు అటు యువత ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అలాగే ఉద్యోగులు ఎవరైనా కానీ వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కాబట్టి ఆయా సంస్థల యాజమాన్యాలు ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్లు ఇవన్నీ కూడా బుక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే నిర్వాహకుల ఏర్పాట్లు కూడా అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అలాగే ప్రధానంగా హైదరాబాద్లో పోలీసులు అయితే కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బార్లు అలాగే రిసార్ట్లు, హోటల్స్, పబ్బులు వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్లో పోలీసులు అయితే కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కనుక ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ కూడా తేల్చి చెప్పారు. ఒకవేళ కనుక ఈ ఆదేశాలను కనుక ఎవరైతే అంటే పోలీసులు కనుక విధించిన ఆంక్షలను కనుక ఎవరైనా అతిక్రమిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఒకసారి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రధానంగా హైదరాబాద్లో ఉండే ఆంక్షలు ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో ఖచ్చితంగా నైటు 10:30-11 గంటల ప్రాంతం నుంచి కూడా ఈవెంట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఈ పిల్ల జల్ల అలాగే యువత వీళ్ళంతా కూడా ఒక దగ్గరకు చేరి డీజేలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, అంటే తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఖచ్చితంగా ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. అలాగే ఈవెంట్లు జరిగే దగ్గర ఖచ్చితంగా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు. సో ఈ కార్యక్రమాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలకు తావు లేదు. అంటే న్యూడ్ డ్యాన్సెస్ కానీ లేదంటే న్యూడ్కి సంబంధించి చేసే కార్యక్రమాలు కానీ వాటికి ఎటువంటి పర్మిషన్ లేదు అని కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పారు. ఇక మరోపక్క అంటే తాగి కనుక డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు జరిమానాతో పాటు 6 నెలలు కూడా జైలు శిక్ష విధిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టంగా మెన్షన్ చేశారు. అలాగే రాత్రి 10 దాటిన తర్వాత బహిరంగ ప్రదేశాలు అంటే రోడ్డు మీదకి వచ్చి లౌడ్ స్పీకర్లు పెట్టి మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే మాత్రం కుదరదు. అలాగే పిల్లలు, చిన్నారులు ఎవరైనా కనుక వాహనాలు నడుపుతూ కనిపిస్తే ఖచ్చితంగా యజమాని పైన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఇక ప్రధానంగా ఎక్కడ ఏ వేడుకలు వచ్చినా కానీ ముఖ్యంగా అందులో న్యూ ఇయర్ లాంటి సెలబ్రేషన్స్ కనుక వస్తే ఖచ్చితంగా మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము, డ్రగ్స్ పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి. సో ఈసారి కనుక డ్రగ్స్ పైన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి సో ఈసారి డ్రగ్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ పార్టీల్లో కానీ కనుక డ్రగ్స్ వాడుతూ కనుక పట్టుబడితే ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. సో పోలీసులు చెప్పిన ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వారికి కఠిన శిక్షలు విధిస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరించిన పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు చూడాలి, ఎందుకంటే మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా జరుగుతాయి. ముఖ్యంగా అందులోనూ హైదరాబాద్లో అయితే చాలా గ్రాండ్గా జరుగుతాయి. వరల్డ్లోనే ఒక పేరెన్నిక కన్నా ఈ గచ్చిబౌలి అంటే ఒక హైటెక్ సిటీ ఈ ఏరియాలో అయితే ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి పోలీసులు అయితే ఈసారి ఒక డేగా కన్ను పెట్టారు. మరి నిర్వాహకులు ఏ విధంగా జాగ్రత్తలు చేపడతారు, అలాగే ఈ ఈవెంట్లు నిర్వహించుకునే వాళ్ళు అంటే ఈ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఏ మేరకు తమ నియంత్రణలో ఉంటారో కూడా చూడాలి.